టీడీపీ ప్రభుత్వంపై సీఎస్కు లేఖాస్త్రం సంధించింది వైసీపీ. ఇజ్రాయెల్కు చెందిన సంస్థకు 12 కోట్ల 5 లక్షల రూపాయలు చెల్లించే ప్రయత్నాలను అడ్డుకోవాలి అంటూ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ఇజ్రాయెల్ నుంచి ఈ పరికరాలను కొనుగోలు చేశారని ఆయన లేఖలో ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులకు డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తుందంటూ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎస్కు లేఖ రాశారు. ఇజ్రాయెల్కు చెందిన వెరెంట్ సంస్థ నుంచి వెబ్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ తదితర టెలిఫోన్ పరికరాలను 12 కోట్ల 5 లక్షల రూపాయలకు అక్రమంగా కొనుగోలు చేసిందని ఆరోపించారు. వెర్టిన్ సంస్థ నుంచి టెలిఫోన్ పరికరాలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేయలేదని, హడావిడిగా తీర్మానం ఆమోదించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన బిల్లు డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిందని, పీఏఓ ఆమోదం కోసం వచ్చిన ఈ బిల్లును నిలిపి ఉంచాలని కోరారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకే ఈ టెలిఫోన్ పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే వెరెంట్ కంపెనీకి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ దాన్ని సప్లై చేసినటువంటి పరిస్థితి చూసాం. దాన్ని ఆగమేఘాల మీద 12.5 కోట్ల రూపాయలు చెల్లించాలి అని చెప్పని చీఫ్ సెక్రటరీ గారికి ప్రభుత్వం ఆదేశించినట్టుగా పత్రికలో వచ్చింది. అలాంటప్పుడు ఎందుకు దొంగతనంగా హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉన్నప్పుడు చేయడం? కాబట్టి ఇలాంటి చివరి క్షణంలో సంధి కాలంలో అక్రమాలకి పాల్పడేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. దాని నిమిత్తము ఆపండి, విచారించండి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి మా ఎంపీ విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. టెలిఫోన్ పరికరాల సంబంధిత ఫైల్లో ఐఎంఎస్ఐ ఫ్యూచర్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని, కేవలం వెబ్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్స్ వివరాలు మాత్రమే ఇచ్చి అధికారులు తప్పుదోవ పట్టించారని విజయసాయిరెడ్డి లేఖలో వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చేలోగా వెర్టిన్ సంస్థకు బిల్లును చెల్లించరాదని కోరారు. ఏపీలో కాపు కార్పొరేషన్ ఎండీ